వెలుగు ఎన్నోసార్లు వస్తానే ఉంది ప్రభువా. ఆ వెలుగులో నడవటానికి కూడా సహాయం చేయండి. ఎన్నోసార్లు వెలుగు మీరు ఇచ్చారు. నీ వాక్యం ద్వారా, సందర్భాల ద్వారా వెలుగులో మేము నడవలేని పరిస్థితులు ఉన్నాయి. మాకు సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. 1517 అక్టోబర్ 31వ తారీఖున క్రైస్తవ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మలుపు జరిగింది. దానినే రిఫర్మేషన్ అని అంటారు, దిద్దుబాటు అంటారు, సంఘ సంస్కరణ అని అంటారు. మరి ఈ యొక్క రిఫర్మేషన్ ఆదివారంగా ఈరోజు మనం చేసుకుంటున్నాం. మనకు పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు ఆయన క్యాథలికా ప్రొటెస్టెంటా అంటాం కదా, కరెక్టే. కానీ ప్రొటెస్టా అంటే తెలుసా? అందరికీ తెలియదు. మేము ప్రొటెస్టెంట్ అంతే. అసలు దీని చరిత్ర ఏంటి, ఎందుకు అన్నది కొంతమందికి తెలుసు, మరి కొంతమందికి అట్లట్లా తెలిసి ఉండొచ్చు, కొంతమందికి అసలే తెలియదు. వాళ్ళు క్యాథలిక్, మేము ఇది, వారు మరియమ్మను మొక్కుతారు, మేము మరియమ్మ మరి యేసు ప్రభువును మొక్కుతామంటూ ఇలా రకరకాలుగా వ్యాఖ్యానాలు, రకరకాలుగా మన యొక్క అవగాహనలు ఉన్నాయి. ఈరోజు ఈ యొక్క రిఫర్మేషన్ గురించి మనము చూద్దాము. దీనిని దిద్దుబాటు అని అంటారు. దిద్దుబాటు ఎప్పుడు వస్తుంది? ఏదన్నా తప్పు చేస్తేనే దిద్దుబాటు వస్తుంది. కాబట్టి దిద్దుబాటు ఎందుకంటే ఎక్కడో ఎడబాటు జరిగింది. ఎడబాటు ఎందుకు జరిగిందంటే ఎక్కడో పొరపాటు జరిగింది. ఆ పొరపాటు ఏంటి, ఎడబాటు ఏంటి, దిద్దుబాటు ఏంటి అన్నది ఈరోజు మనం చూద్దాము. మరి ఈ దిద్దుబాటు అనే మాటకు వచ్చాక మరి మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ 4 విషయాలు ఈరోజు మీతో ప్రస్తావించాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆదిమ సంఘము, అపోస్తల కార్యములో ఉన్న సంఘము చాలా పవర్ఫుల్ గా క్రైస్తవ లోకానికి, అంటే లోకానికి క్రైస్తవ్యాన్ని ప్రబలింప చేస్తూ వారు భూలోకమును తలకిందులు చేసిన వారుగా అని గుర్తింపబడ్డారు ఆ రోజుల్లో. అయితే 1వ శతాబ్దం వరకు బాగానే ఉంది. 3వ శతాబ్దంకి వచ్చేలోగా మరి అంతకుముందు రోమా చక్రవర్తులు క్రైస్తవుల్ని భయంకరంగా హింసించే వారిలో మరి 300 AD కాన్స్టంటీన్ అనే ఆయన రోమా చక్రవర్తి మారిపోయిండు. ఆయన మారుమనసు కలిగింది. ఎట్లా కలిగింది అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరో సువార్త ఏం చెప్పలేదు, కానీ ఆయన ఒక సిలువను, ఆకాశంలో సిలువ చూసి దీని ద్వారా నీకు విజయం వస్తుందని ఆయనకు ఒక ప్రత్యక్షత కలిగింది. కాబట్టి అప్పటి నుంచి ఆయన యేసుక్రీస్తును నమ్ముకోవటం అనేది జరిగింది. ఆయనే ఫస్ట్ క్రిస్టియన్ రోమన్ ఎంపరర్, రోమా చక్రవర్తి అని అంటారు. ఆయన వచ్చాక క్రైస్తవ్యానికి, చర్చికి చాలా అనుకూలంగా అంతా మారిపోయిందన్నమాట. మారిపోయిన తర్వాత కొంతకాలం అయ్యాక మరి కాన్స్టంటైన్ తర్వాత కూడా చాలా మంది చక్రవర్తులు రావడం అయింది. ఈ లోపల ఏమైందంటే సంఘములో ఉన్న మరి సంఘ పెద్ద పోప్ ఆయన చాలా పవర్ఫుల్ గా మారిపోయాడు. ఎంత పవర్ఫుల్ అంటే ఈ చక్రవర్తులు, రాజులు కూడా ఆయన మాట వినే పరిస్థితికి వచ్చేసింది అనమాట. వీరికంటే పోపు చాలా పవర్ఫుల్ గా ఆయన నియమాలు పెట్టడం ఇలా జరుగుతూ ఉంటే సంఘములో క్రమంగా క్షీణించటం అనేది మొదలైంది. ఆ క్షీణించడం ఎంతవరకు జరిగింది అంటే ఇక పోపే అబ్సల్యూట్ అథారిటీ, నేను చెప్పినట్టే జరగాలి, సంఘమే గాని, దేశమే గాని, ఇంకా ఏమైనా సరే నేను చెప్పినట్టే జరగాలని మరి కొంతమంది పోపులు తయారయ్యారు. ఇలా మరి జరుగుతూ ఉన్నప్పుడు 300, 400, 500 అంటే ఇంకా ఆ 200 సంవత్సరాలు కూడా సంఘము చాలా హీన దశలోకి దిగిపోయిందనమాట. దిగజారిపోయి ఇక దేవుని వాక్యానుసారమైన విషయాలన్నీ పక్కన పెట్టేసి పోపు ఏం చెప్తే అదే వాక్యమని, అదే కరెక్ట్ అని అన్నే పాటించాలనే పరిస్థితి ఏర్పడింది. మార్టిన్ లూథరు మరి ఆయన ఒక క్రైస్తవ సన్యాసి, మాంక్ అని అంటారు.
ఆయన మరి బాగా థియాలజీ చదువుకున్నాడు, బైబిల్ ట్రైనింగ్లో లెక్చరర్గా ప్రొఫెసర్గా పనిచేసేవాడు. ఆయన ఒకరోజు ఆయన లెసన్స్ తయారు చేసేటప్పుడు మరి రోమ పత్రిక 1:17 చూసినప్పుడు మరి ఆయనకి ఒక కనువిప్పు కలిగింది. రోమా పత్రిక 1:17 ఒక మాట ఏముంటదంటే, విశ్వాసము వలనే ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అనే మాట ఇక్కడ వచ్చింది. అంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము అనే ఆ వచనం మార్టిన్ లూథర్ని బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా ఆయనలో ఒకలాంటి విప్లవం అనేది మొదలైంది. అప్పటి వరకు పోపు చేసే పనులు, చర్చిలో జరిగే విషయాలు ఆయనకి ఇష్టం లేకున్నా దాన్ని వ్యతిరేకించలేకపోయాడు. కానీ ఎప్పుడైతే ఈ వచనం చదివాడో ఆయనకి చాలా ప్రేరేపణ కలిగి అవి బస్ హోగియా అంటారు కదా, ఇక చాలు, ఇప్పటి వరకు చర్చిల్లో జరిగే భయంకరమైన అలవాట్లన్నీ ఇక చాలు అని వాస్తవాన్ని, సత్యాన్ని, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అనే విషయంలో ఆయన ఒక 95 థీసిస్ అంటారు, 95 విషయాలు ఆయన రాసి ఒక పేపర్లో అక్కడ జర్మనీలో విటన్బర్గ్ అనే ఒక దగ్గర ఆ యొక్క క్యాథెడ్రల్లో ఆ చర్చి డోర్కే అది మేకుతో కొట్టేసి అక్కడ బిగించేసి వెళ్ళిపోయాడు. తన నిరసనను వ్యక్తం చేశాడు. ఇంకా 95 మీరు వీలైనప్పుడు చదువుకోండి. అయితే ఆ 95లో నుండి ఒక 5 సారాంశమైన పదాలు మనం చూద్దాం. ద సమ్మరీ ఆఫ్ ఆల్ ద 95 ఈజ్ ఫ్రమ్ 5 ఇంపార్టెంట్ కీ డాక్ట్రిన్స్. 5 ముఖ్యమైన సిద్ధాంతాలు ఈ 95 నుండి మనం తీసుకోవచ్చు. ఏమిటా అంటే మరి మార్టిన్ లూథర్ గారు తన యొక్క నిరసన, తన ప్రొటెస్ట్, తన యొక్క అయిష్టాన్ని వ్యక్తం చేసి ఈ 95 కూడా సరి అయింది కాదు అని చెప్పేసి, ఆ 95 అంతా మనం చదువుకోవడానికి టైం లేదు, కానీ వాటిలో ఉన్న 5 సారాంశమైన ముఖ్య సిద్ధాంతాలు మనం చూద్దాం. ఒకటేంటంటే మరి సోలా స్క్రిప్చురా అంటారు. సోలా అంటే మరి వాక్యము, దేవుని వాక్యమే, ఓన్లీ బైబిల్ అని ఒక సిద్ధాంతం. ఎందుకంటే బైబిల్ని పక్కన పెట్టేసి, రెండవది అంతకంటే ఇంపార్టెంట్, అసలు బైబిల్ సామాన్య సంఘ సభ్యులకు అందుబాటులో లేకుండా బైబిల్ కేవలము పాస్టర్లే చదవాలి, పోపే చదవాలి అనే ఒక అలవాటు ఉండేది. కాబట్టి మరి కామన్ మ్యాన్, మామూలుగా సంఘ సభ్యులకు వాక్యము అందుబాటులో లేదన్నమాట. పోపు చెప్పిందే కరెక్ట్ అని నమ్మేవారు. అయితే ఇక్కడ మార్టిన్ లూథర్ ఏమంటున్నాడంటే ఓన్లీ స్క్రిప్చర్, సోలా స్క్రిప్చురా అనే మాట ఆయన దాన్ని ఇచ్చేశాడు. ఎందుకంటే వాక్యములో ఉన్నదే మనం పాటించాలి, మానవుడు చెప్పింది కాదు, సాంప్రదాయం చెప్పింది కాదు అని ఆయన మొదటి విషయాన్ని మనం చూస్తాం. అంతేకాకుండా సోలాఫైడ్ అంటారు. సోలాఫైడ్ అంటే మన బోనాఫైడ్ అంటాం కదా, సోలాఫైడ్ అంటే విశ్వాసము వలననే, ఓన్లీ బై ఫెయిత్ అన్నది రెండో విషయం, విశ్వాసం వలననే. అయితే వీళ్ళు ఏం చేశారంటే విశ్వాసం కాదు, కొన్ని క్రియలు కూడా చేస్తే మీకు రక్షణ వస్తుందని మరి పోపు గారి సిద్ధాంతం ఆ రోజుల్లో ఉండేది. అది కాదు, మనం రోమా పత్రికలో చూసినట్టుగా ఒక నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవిస్తాడు, విశ్వాసమే అనే మాట అన్నది ఇక్కడ మనం చూస్తాం. మూడవది ఏంటంటే సోలా గ్రేషియా, గ్రేస్ అంటారు, అంటే కృప వలన మాత్రమే. సోలా స్క్రిప్చురా వాక్యము మాత్రమే, సోలాఫైడ్ విశ్వాసము మాత్రమే, సోలా గ్రేషియా కృప ద్వారానే అనేది మూడవది. కృప ద్వారానే ఎందుకంటే ఎఫెసీ పత్రిక 2లో మీరు చూస్తే, మీరు కృప వలన రక్షించబడితిరి, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని కృప, కాబట్టి ఎవడు అతిశయించడానికి వీల్లేదు. అయితే ఈ పోప్ ఏం చేశాడంటే క్రియలు చాలా అవసరము, మీరు కొన్ని క్రియలు చేస్తేనే కరెక్ట్ అని చెప్పేసి వాటిలో చాలా ఫేమస్ ఒకటి ఏంటంటే ఇండల్జెన్స్ అని అంటారు. ఇండల్జెన్స్ అంటే రక్షణ పొందకుండా మీ బంధువులు ఎవరైనా చనిపోయారు అనుకోండి, వారి తరఫున మీరు రక్షణ పొందవచ్చు.
అంటూ ఆయన ఏం చేశాడంటే మరి ఒక హుండీ బాక్స్ లాగా పెట్టి ఆ హుండీ బాక్స్లో మీ చనిపోయిన తాతగారు అమ్మమ్మ ఎవరైనా బంధువులు ఉంటే వారి పేరిట మీరు ఆ డబ్బాలో కానుక వేశారనుకో, చనిపోయిన వారి ఆత్మ డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతుంది అన్నాడు అన్నమాట. అందుకని చాలా మంది ఈ పనులు చేస్తా ఉన్నారు ఇక్కడ. అందుకే మార్టిన్ లూథర్ అన్నాడు, ఇది క్రియలు కాదు, సోలా గ్రేషియా, ఓన్లీ బై గ్రేస్, కృప మాత్రమే అనేది ఆయన ఎంఫసైజ్ చేసినట్టుగా మనం చూస్తాం. అంటే వేరే వారి తరఫున నేను రక్షణ పొందొచ్చు అనే ఒక సిద్ధాంతము ఉండేది. అది చాలా విచిత్రంగా ఉంది కదా. ఇప్పుడు నాకు ఆకలి అయింది అనుకోండి, ఆకలి అయితే మీరు బిర్యానీ తింటే అబ్బా చాలా థ్యాంక్ యూ సార్ అని నేను అంటానా? నేను తినాలి కదా, నేను తినాలి. నాకు ఆకలి అయితే నేను తినాలి, నాకు దాహం అయితే నేను నీళ్ళు తాగాలి. బ్రదర్ నో ప్రాబ్లం, నీ తరఫున నేను నీళ్ళు తాగుతాను, నీ తరఫున నేను భోజనం చేస్తాను అంటే అలాగుందనమాట. మీకు రక్షణ పొందలేదా, రక్షణ పొందకుండా చచ్చిపోయా, నో ప్రాబ్లం. మీరు చనిపోయిన తర్వాత కూడా నేను మీ తరపున నేను రక్షణ పొందుతాను, మీ తరపున మీ పాపాలు నేను ఒప్పుకుంటాను, నేను మారు మనసు పొందుతాను అన్నది అన్నమాట. అది ప్రజలకు చాలా బాగా అనిపించింది, షార్ట్ కట్ లాగా అనిపించింది. కానీ మార్టిన్ లూథర్ అన్నాడు, ఇది నథింగ్ డూయింగ్, ఇది వీలు కాదు. దేవుని వాక్యము, బై ఫెయిత్, విశ్వాసము, దేవుని కృప. ఆ తర్వాత 4వది ఏంటంటే సోలా క్రిస్టస్ అన్నాడు, క్రీస్తు ద్వారానే. ఏ మధ్యలో ఎవరు రాకూడదు, మధ్యవర్తులు ఎవరు ఉండకూడదు. అయితే మరి కేథలిక్ చర్చిలో మధ్యవర్తి అనే మాట అంటే, నేను మందిరానికి వెళ్ళి ఆ ప్రీస్ట్ అటుపక్క కూర్చుంటాడు, నేను ఇటుపక్క ఉంటాను, అయ్యగారు నేను ఈ వారం అంతా ఈ పాపం అన్ని చేశాను అని ఒప్పుకుంటే అప్పుడు ఆ ప్రీస్ట్ అవతల ఓకే నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తాడు అనమాట. మరి ఆ ప్రీస్ట్ పాపాలు ఎవరి దగ్గర ఒప్పుకుంటాడో, మరి ఆయన పాపాలు ఎవరి దగ్గర ఆయన ఒప్పుకుంటాడు. కాబట్టి మధ్యవర్తి మనకి మానవుడు అవసరంలే, మనకి మధ్యవర్తి యేసుక్రీస్తే. సోలా క్రిస్టస్ అని 4వ సిద్ధాంతం ఆయన పోర్ట్ చేశాడు. ఆ తర్వాత మరి 5వది ఏంటంటే సోలీ డియో గ్లోరియా. సోలీ డియో గ్లోరియా అంటే దేవునికి మాత్రమే మహిమ, దేవుణ్ణి మాత్రమే మహింపరచాలి, మానవుణ్ణి కాదు. ఆయన ఎంత పెద్దోడైనా సరే, పోపైనా ఇంకెవరైనా సరే అంటూ ఈ 5 సిద్ధాంతాల్ని ఆయన చాలా గట్టిగా నొక్కి దానిని ప్రచారం చేయటం మొదలుపెట్టాడు. ఆరంభంలో ఆయన ఒంటరిగానే ఉన్నాడు, కానీ తర్వాత చాలా మంది స్నేహితులు కలిసి వీళ్ళందరూ ఎంత జోరుగా పనిచేశారంటే ఈ యొక్క ప్రొటెస్టెంటిజం అనేది, ఈ యొక్క దిద్దుబాటు సంఘ సంస్కరణ అనే ఈ యొక్క ఊపు ఐరోపా ఖండమంతా కూడా ప్రబలించింది అనమాట. దేశాలకు వెళ్ళిపోతా ఉంటే మరి దీనికంతా మార్టిన్ లూథర్ కారణం, ఆయన అనుచరులు కారణం, ఆయన ఫ్రెండ్స్ కారణం అని చెప్పి వారిని చాలా మందిని హింసించారు. మార్టిన్ లూథర్ను కూడా పిలిచారు, కాల్ ఫార్ చేసి ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ ఆయన ప్రశ్నించారు. మరి ఆయన ఎంతగానో బాధ పెట్టారు. అయినా కూడా నథింగ్ డూయింగ్ అన్నారు. ఎందుకంటే ఈ యొక్క మంటలు అలా ప్రబలించి ఐరోపా ఖండమంతా ప్రబలించాక దాన్ని ఆపటానికి వీలు కాలే కేథలిక్ చర్చ్. అందుకే మరి ఈ ప్రొటెస్టెంట్ అంటాం కదా, అది అక్కడి నుంచి మొదలైంది. అది అక్టోబర్ 31వ తారీఖున దాన్ని చేసుకుంటారు. మరి గత 500 సంవత్సరాలకు పైన ఇది మనం చేసుకుంటానే ఉన్నాం. అక్టోబర్ 31వ తారీఖున ప్రొటెస్టెంట్ డే అని అంటారు. అయితే మనము ఏం ప్రొటెస్ట్ చేస్తున్నాం? సరే, అందుకే ఈరోజు నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈ ప్రొటెస్టెంట్ అనే దానికి ఈరోజు మనకి చర్చిలో కూడా ఈ అంశము ఉంటుంది అనమాట. ఈ అంశానికి 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మరి దేవుని యొక్క సార్వభౌమత్వం, ద సావరెనిటీ ఆఫ్ గాడ్. రెండవది దేవుని యొక్క న్యాయం, ద జస్టిస్ ఆఫ్ గాడ్. మూడవది దేవుని యొక్క సమాధానం, ద పీస్ ఆఫ్ గాడ్. ఈ 3 అంశాలు ఈ రిఫర్మేషన్కి సంబంధించిన అంశాలుగా మనం చూడాలి. మొట్టమొదటిగా ఏంటంటే దేవుని ఏర్పాటు, ద సావరెనిటీ ఆఫ్ గాడ్. అసలు దిద్దుబాటు ఎందుకు అవసరం వచ్చింది? దిద్దుబాటు ఎందుకు అవసరం వచ్చింది అంటే ఎక్కడో ఎడబాటు జరిగింది. ఎడబాటు ఎందుకు జరిగిందంటే ఎక్కడో దేవుని ఏర్పాటును పాడు చేసుకున్నందుకు.
సో దేవుని ఏర్పాటు ఏంటి? వాట్ ఈస్ ద ఫార్మేషన్ అండ్ దెన్ డిఫార్మేషన్ అండ్ రీఫార్మేషన్. ఇది మనము ఈరోజు కొంచెం చూద్దాం. మీలో చాలా మంది ఈ జనరేషన్ వారికి మేము ప్రొటెస్టెంట్ అంతవరకే తెలుసు, కానీ చాలా వివరాలు మనకు తెలియదు. మనం ఈ పెళ్లి సంబంధాల దగ్గర వాళ్ళు క్యాథలిక్స్ అంట బాయ్ మనకు వద్దులే అంటాం కదా, అంతవరకే మనకు తెలుసు. కానీ మనం ప్రొటెస్ట్ ఎందుకు అయ్యాం? వై వి కాల్ అవర్ సెల్స్ ప్రొటెస్టెంట్ అన్నది ఈరోజు మనం చూడాలి. ఈ దిద్దుబాటు అంటారు కదా, దిద్దుబాటు అవసరం ఎందుకు వచ్చిందంటే ముందుగా ఏర్పాటు ఏంటో చూద్దాం. దేవుని ఏర్పాటు ఏంటి? మీరు కానీ ఆది కాండానికి వెళ్తే అక్కడ దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. మానవుణ్ణి దేవుడు సృష్టించాడు అంటే ఈ మానవుణ్ణి సృష్టించడానికి దేవుడు సార్వభౌముడు, ఈ సావరిన్, సర్వ అధికారము కలిగిన దేవుడు మానవుణ్ణి తన చేతులతో సృష్టించాడు. అదే ఏర్పాటు, ఫార్మేషన్ అనే మాట. ఎలా సృష్టించాడు మనందరికీ తెలుసు. తన స్వరూపములో తన పోలిక చొప్పున సృష్టించాడు. మానవుడు తాను సృష్టించుకోలేదు. మానవుడు దేవుని యొక్క సృష్టి. మానవుడు దేవుని మీద ఆధారపడాలి, ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు. అదే ఇక్కడ మనకు ఏర్పాటు అనేది చూస్తాం. దేవుని యొక్క ఏర్పాటు ఆది కాండంలోనే మనం చూస్తాం. మానవుడిని సృష్టించాడు, అంతేకాకుండా మరి మానవుడికి అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చాడు అంటే నేను ఎవరికన్నా అధికారం ఇచ్చానంటే ఆ వ్యక్తి కంటే నాకు ఎక్కువ అధికారం ఉంటేనే కదా. నాకే అధికారం లేదనుకో, నేను నీకు అధికారం ఇస్తానని చెప్పలేను. కాబట్టి దేవుడు సార్వభౌముడు, దేవుడు సర్వశక్తిమంతుడు, కాబట్టి అధికారం మానవుడికి ఇచ్చాడు. అదే ఏర్పాటు, ద ఫార్మేషన్ ఆఫ్ మ్యాన్. హీ వాజ్ గివెన్ ది అథారిటీ అనే మాట. అంతేకాకుండా మానవుడికి మరి కొన్ని నియమాలు కూడా చెప్పాడు. మీరు ఇది చేయాలి, ఇది చేయకూడదు అని చెప్పాడు. ఎవరు చెప్పగలుగుతారు? ఆ చెప్పే వ్యక్తి కంటే ఈ వ్యక్తి పెద్దోడైతేనే నియమాలు చెప్పొచ్చు. నేను కూడా ఆ వ్యక్తిలాగా ఉంటే నాకు నియమాలు నాకు కూడా వర్తిస్తాయి. సో దేవుడు సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు. దేవుని యొక్క ద ఫార్మేషన్ ఆఫ్ మ్యాన్, ద సావరినిటీ ఆఫ్ మ్యాన్ అన్నది ఇక్కడ మనం చూస్తాం. అంతేకాకుండా మరి దేవుడు మానవుడితో సహవాసం కూడా కోరుకున్నాడు. ఇది ఏర్పాటు, మానవాళికి దేవుడు చేసిన ఏర్పాటు. అంతేకాకుండా అంతకంటే చాలా విశేషమైనది ఏంటంటే దేవుడు మానవుడికి స్వేచ్ఛ అనేది ఇచ్చాడు, ఫ్రీ విల్ అనేది ఇచ్చాడు. నీకు ఈ పండు తినొచ్చు, ఈ పండు తినకూడదు, చాయిస్ నీకు వదిలేస్తాం. అంటే అర్థం ఏంటి? దేవుడు మానవుడిని రిమోట్ కంట్రోల్గా చేయలే. రిమోట్ కంట్రోల్గా చేసి ఉంటే హవ పండు దగ్గరికి వెళ్తుంటే బటన్ నొక్కితే చెయ్యి వెనక్కి వచ్చేస్తుంది. అట్లా కాదు. దేవుడు మానవుడికి స్వేచ్ఛ, ఫ్రీ విల్ అనేది ఇచ్చాడు. దాని గురించి ఒక ఆయన ఏమంటాడంటే ఫ్రీడమ్ అనే మాట, ఫ్రీడమ్ వితౌట్ చాయిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్. స్వాతంత్రం ఇచ్చినప్పుడు దానిలో చాయిస్ లేకుంటే స్వాతంత్రం ఎలాగవుద్ది? నేను ఇక్కడ కుర్చీ ఒకటే పెట్టి మీకు అందరికీ నేను స్వాతంత్రం ఇస్తున్నాను, మీకు ఇష్టమైన కుర్చీలో కూర్చోండి అని చెప్పి ఇక్కడేమో ఒకటే కుర్చీ కాదు కదా. ఫ్రీడమ్ షుడ్ హ్యావ్ చాయిస్. దేవుడు మానవుడికి చాయిస్ ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు, చాయిస్ ఇచ్చాడు. పండు తినొచ్చు, పండు తినకూడదు. ఒకరికి మనం స్వేచ్ఛ ఎప్పుడు ఇస్తామంటే ఆ వ్యక్తిని గౌరవించినప్పుడు. ఒక వ్యక్తిని మనం గౌరవించినప్పుడు ఆ వ్యక్తిని దబాయించి నా చేతిలోనే పెట్టుకోవాలంటే నేను వారికి స్వాతంత్రం ఇవ్వను కదా. సో దేవుని యొక్క ఏర్పాటు ఎలాగుందంటే మానవుడిని సృష్టించాడు, మానవుడితో సహవాసం కలిగి ఉన్నాడు. అంతేకాకుండా మరి మానవుడికి ఫ్రీ విల్, స్వేచ్ఛ అనేది కూడా ఇచ్చాడు. ఇది దేవుని ఏర్పాటు. అందుకే ఈ స్వేచ్ఛ గురించి ఒక ఆయన అంటాడు, ఫ్రీడమ్ వితౌట్ చాయిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్. తర్వాత ఏమంటాడంటే చాయిస్ వితౌట్ ఆప్షన్ ఈజ్ నాట్ చాయిస్. చాయిస్ ఇచ్చాను, అవకాశం ఇస్తున్నాను, మరి దాంట్లో ఎంపిక చేసుకోవడం కూడా ఉండాలి కదా. చాయిస్ వితౌట్ ఆప్షన్ ఈజ్ నాట్ ఎ చాయిస్.
ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అడిగేసి క్వశ్చన్ పేపర్లో ఆబ్జెక్టివ్ టైప్ లాగా 4 క్వశ్చన్లు ఆన్సర్లు పెడతారు, మీ చాయిస్ అంటాడు. ఆప్షన్స్ ఉన్నందుకే చాయిస్ ఇస్తున్నారు. ఆప్షన్ లేదనుకో చాయిస్ ఇవ్వడం వేస్ట్ కదా. సో చాయిస్ ఆప్షన్ అనే మాట. ఫ్రీడమ్ వితౌట్ చాయిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్. చాయిస్ వితౌట్ ఆప్షన్స్ ఈజ్ నాట్ చాయిస్. ఒక ఆయన వాళ్ళ అబ్బాయికి, ఒరేక ఈ కవర్లో 20 ఫోటోలు ఉన్నాయి, ఈ ఫోటోలు నీకు ఇష్టమైన అమ్మాయి నువ్వు నాకు చూపిస్తే ఆ అమ్మాయితో నీకు పెళ్లి చేస్తాను. అవునా డాడీ, థ్యాంక్ యూ సో మచ్. వాడు వెంటనే రూమ్లోకి వెళ్ళి టేబుల్ మీద అన్ని ఫోటోలు 20 ఫోటోలు పెట్టి చూస్తే వాడి ముఖం చిన్నగా అయిపోయింది. ఎందుకంటే 20 ఫోటోలు కూడా ఒకే అమ్మాయి ఫోటోలు. మరి అది ఫ్రీడమా? కాదు. ఆ ఫ్రీడంలో చాయిస్ ఉందా? చాయిస్ లేదు. చాయిస్లో ఆప్షన్ ఉందా? ఆప్షన్ కూడా లేదు. అట్లా అన్నమాట. అయితే ఇంకోటి ఉంది అక్కడ. చాయిస్లో ఆప్షన్ ఉంది, ఆప్షన్లో బ్యాడ్ ఆప్షన్, రైట్ ఆప్షన్ ఉంది. ఒకవేళ రైట్ ఆప్షన్ నో ప్రాబ్లం, బ్యాడ్ ఆప్షన్ ఉంటే మళ్ళీ ఆప్షన్ ఇచ్చిన నా దగ్గర కూడా పరిష్కారం ఉండాలిగా. లేకపోతే నేను ఆప్షన్ ఇవ్వకూడదు, అసలు ఫ్రీడమే ఇవ్వకూడదు. నువ్వు పొరపాటు చేసావనుకో, పొరపాటు చేస్తే నేను అక్కడ నుండి తప్పించుకుండే సామర్థ్యం కూడా నాకు ఉండాలి. అందుకే ఇట్ ఈస్ ద సావరినిటీ ఆఫ్ గాడ్. దేవుడు సృష్టించి మానవుడికి స్వేచ్ఛ ఇచ్చి, మానవుడికి చాయిస్ ఇచ్చి, మానవుడికి ఆప్షన్స్ ఇస్తే మానవుడు ఏం చేశాడంటే రైట్ ఆప్షన్లో వెళ్లకుండా రాంగ్ ఆప్షన్కి వెళ్ళిపోయాడు. నువ్వు ఆ పండు తిన్నావా అంటే ఏమన్నాడు? తిన్నాను ప్రభా, వెరీ సారీ, ఇక నుండి నేను తిననులే, మళ్ళీ పెట్టండి ఆ పండు అక్కడ. నో. జరిగిందేంటి? ఆయన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నాడు, తనకిచ్చిన ఆప్షన్ని పాడు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ సమయంలో చాయిస్, ఫ్రీడమ్ ఇచ్చిన దేవుడు ఆయన దగ్గర పరిష్కారం కూడా ఉంది. అది ఎట్లా అంటే జగత్పునాది వేయబడక ముందే ఆయన ఆ ప్లాన్ వేసుకున్నాడు. మానవుడు పాపము చేస్తే పాపము నుండి తప్పించటానికి కూడా నా దగ్గర పరిష్కారం ఉంది. అంటే పరిష్కారం ఉంది కాబట్టి పాపం చేయాలని కాదు అర్థం. ఇప్పుడు మా పాప ఉంది, అమ్మాయి కిచెన్లోకి వెళ్ళి స్టవ్ ముట్టుకుంటే చేయి కాలిపోద్దమ్మా అని చెప్తాను, ఆమెకు ఫ్రీడమ్ ఇచ్చాను. అయినా కూడా ఏం చేసింది? వెళ్ళి ముట్టుకుంది అనుకో, చేయి కాలింది. చేయి కాలినప్పుడు నేనేం చేయలేనమ్మా, నా వల్ల కాదు అంటే నేను ఆమెకు అసలు ఫ్రీడమే ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చి తప్పు చేస్తే ఆ తప్పు నుండి నేను ఆమెకి పరిష్కారం కోసం నా దగ్గర బర్ణాలు కూడా ఉండాలి కదా. మానవుడు పాపం చేసి దేవునికి దూరం అయిపోతే పరిష్కారం కూడా దేవుడు పెట్టాడు. జగత్పునాది వేయబడక ముందే అనే మాట ఎఫెసీ పత్రికలో మనం చదువుతాం. కాబట్టి ఈరోజు ఈ రిఫర్మేషన్ దినాన ఏర్పాటు, పొరపాటు, దిద్దుబాటు, ఏర్పాటు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు చేసిన ఏర్పాటు ఇంత గొప్ప ఏర్పాటు అన్నమాట. మానవుణ్ణి సృష్టించి తన పోలిక చొప్పున తన యొక్క స్వరూపంలో స్వేచ్ఛనిచ్చి దేవుడు మానవుడితో సహవాసం కలిగి మరి ఈ రోజు వారు కలుసుకోవటం, సహవాసం కలిగి ఉండటం, ఇది దేవుని ఒరిజినల్ ఏర్పాటు. అయితే ఇప్పుడు రెండో విషయం ఏంటంటే ఈ యొక్క ఏర్పాటు ఏం జరిగిందంటే ఇక్కడ పొరపాటు జరిగింది. పొరపాటు జరిగింది. ఏంటా పొరపాటు? ఆ పొరపాటు ఏంటంటే మానవుడు దేవుడు చెప్పిన మాట వినకుండా పాపం చేశాడు. మనం ఆదికాండంలో చూస్తే నేను తినవద్దన్న పండు తిన్నావా అని అడిగాడు. దేవుని యొక్క సావరినిటీ, దేవుని యొక్క సార్వభౌమత్వం అనేది ఉంది. రెండవది దేవుని యొక్క న్యాయం అనేది కూడా ఉంది. దేవుడు నన్ను సృష్టించాడు, తన పోలిక చొప్పున సృష్టించాడు, తన స్వరూపంలో సృష్టించాడు, నాకు స్వేచ్ఛనిచ్చాడు, నాతో సావాసం కలిగి ఉన్నాడు, కాబట్టి నేను ఏమి చేసినా కూడా ఒప్పుకుంటాడులే, ఓర్చుకుంటాడులే అని కాదు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జస్టిస్. ప్రభా నేను నన్ను సృష్టించావు కదా, ఏదో పొరపాటు పండు తినాలే అంటే ఓకే ఓకే పర్వాలేదులే, అట్లేం కాదు. దేవుడు న్యాయవంతుడు, దేవుడు న్యాయవంతుడు. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జస్టిస్. పండు తిన్నావా, పండు తిన్నావంటే ఏం చెప్పటంలే, బ్లేమ్ గేమ్ మొదలైంది.
అక్కడే మానవుడి యొక్క పొరపాటు అనేది, ఏర్పాటులో నుండి పొరపాటులోకి వచ్చాడు. పొరపాటులో వచ్చాడు కాబట్టి పాపం చేశాడు. పాపం అంటే ఏంటి సార్ అని ఒక ఆయన అడిగాడు. పాపం అంటే ఏంటి? నేను ఎన్నోసార్లు అడుగుతాను, పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే. మరి లూసిఫర్ ఏ ఆజ్ఞ అతిక్రమించాడు? లూసిఫరు ఏ ఆజ్ఞ అతిక్రమించాడు? అందుకే పాపం అంటే చాలా మంది క్రియ అని అంటారు. క్రియ కన్నా పాపం అనేది వైఖరి. సిన్ ఈస్ నాట్ అన్ యాక్షన్, ఇట్ ఈస్ అన్ యాటిట్యూడ్ అగేన్స్ట్ గాడ్. ఇట్ ఈస్ అన్ యాటిట్యూడ్. దేవుని ఎడల వ్యతిరేక వైఖరి కలిగి ఉండుటయే పాపం. కాబట్టి అక్కడ క్రియ జరిగిందా జరగలేదని కాదు, కానీ దేవునికి నా వైఖరి వ్యతిరేకం అయిపోయింది అనుకో, అదే పాపం, అదే పొరపాటు. సో సాతానుడు వచ్చి ఈ అవ్వ ఆదాములతో ఏం మాట్లాడుతున్నాడు? దేవుని ఎడల మీ వైఖరి మార్చుకోండి. ఇది నిజమా? దేవుడు మీకు సత్యం చెప్పాడా? మీ వైఖరి మార్చుకోండి. ఎంతవరకు మార్చుకోవాలంటే మీరు ఆ దేవుణ్ణి దిగబెట్టేసి, ఆ దేవుణ్ణి దింపేసి మీరే దేవుళ్ళు అయిపోండి, నేను కూడా మీ జోలికి రాను. ఎంత క్రూయల్ కదా, ఎంత భయంకరంగా సాతానుడు కుయుక్తి. మనల్ని, దేవునిలో ఏర్పాటు చేయబడిన మనల్ని పొరపాటులోకి తోసేశాడు. ఎందుకంటే పాపం అన్నది ఇట్ ఈజ్ అన్ యాటిట్యూడ్. ఇది వైఖరి. వైఖరి అనే మాటకు వస్తే కొన్ని మాటలు చెప్తాను. ఒకటి, దేవుని ఎడల వ్యతిరేక వైఖరి అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క గుణానికి వ్యతిరేక వైఖరి కలిగి ఉండడమే పాపం. దేవుని గుణం ఉంది కదా, ఆ గుణానికి నేను వ్యతిరేక వైఖరి. హ్యావింగ్ అన్ యాటిట్యూడ్ అగేన్స్ట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గాడ్, ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే, దేవుడు క్షమించువాడు. ఆయన క్యారెక్టర్ ఏంటి? క్షమించే దేవుడు. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని క్షమించడానికి ఇష్టపడటంలే, ఆ తోటి విశ్వాసి కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. నేను మాత్రం ఆ వ్యక్తిని క్షమించను అన్నావు అనుకో, నువ్వేం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. ఏం పాపం అంటే దేవుని క్యారెక్టర్కి వ్యతిరేక వైఖరి నీలో వచ్చింది. దేవుని వాక్యం ఏమో క్షమించమంటుంది, నేనేమో క్షమించటంలే, అదే పాపం. మనం పాపం అంటే వ్యభిచారము, నరహత్య, దొంగిలించుట, ఇవి మనం చెడ్డవాటినన్నిటినీ పాపం అంటాం, కానీ కరెక్టే. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, చేయవలసింది చేయకపోయినా కూడా పాపమే. యాకోబు పత్రిక 4:17 మేలైనది ఎరిగియు దాన్ని చేయకుండుట పాపం. మేలైనది ఏంటి? ఒకరినొకరు క్షమించుకోండి అని వాక్యం చెప్తుంది. ఆ వ్యక్తిని మాత్రం క్షమించను. ఈ లోకంలో ఎవరినైనా క్షమిస్తాను, కానీ ఆ వ్యక్తిని మాత్రం క్షమించమని నువ్వేమో పెద్ద బిలీవరు, మారు మనసు పొందామని చెప్తున్నావు. చెప్పితే అది పాపం. దేవుని యొక్క గుణ లక్షణాలకి వ్యతిరేక వైఖరి పాపము. ఇంకోటి ఏంటంటే, దేవుని చట్టానికి వ్యతిరేక వైఖరి. దేవుని చట్టం ఏంటి? నీ తల్లిదండ్రులను సన్మానించు, మా దేవుని చట్టం. నేను మాత్రం మా తల్లిదండ్రులను సన్మానించను, ఎవరండి వేస్ట్ అండి వాళ్ళంతా అని అన్నాం అనుకో, అది పాపం. దేవుని చట్టం ఒకటి ఉంది, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు. ఈ వ్యభిచారం గురించి యేసుప్రభు ఇంకా కొంచెం ముందుకెళ్ళాడు. ఏంటది? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆల్రెడీ వ్యభిచారం చేసి ఉన్నాడు. చూసి ఉంటేనే చేసినట్టంట. ఆమెను ముట్టుకోలేదు కూడా, కానీ దేవుని దృష్టిలో అది పాపం. అంటే దేవుని చట్టం ఎడల వ్యతిరేక వైఖరి ఉంది కదా, అది పాపం. ఇకపోతే మూడవది, పాపం అంటే దేవుని రాజ్యానికి సంబంధించిన సూత్రాలకు వ్యతిరేకంగా జీవించడం కూడా పాపం. మనం ప్రతి ఆదివారం అంటాం కదా, నీ రాజ్యం వచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. అసలు రాజ్యంలో ఏమేమి ఉన్నాయో తెలుసా మనకి? ఇక్కడ సైతాన్ రాజ్యం కూడా ఉంది, దేవుని రాజ్యం కూడా ఉంది. మనం దేవుని రాజ్యానికి సంబంధించిన వారమైతే దేవుని రాజ్యానికి సంబంధించినవి చేయాలి. అది చేయకపోతే దేవుని రాజ్యాన్ని ఎడల మనకు వ్యతిరేక వైఖరి మనకు ఉందన్నమాట. ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎట్లాగా అంటే, దేవుని యొక్క రాజ్యపు సూత్రం ఏంటంటే, ఒక పురుషుడు తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరం అవుతారు అంటూ పెళ్లి గురించి దేవుని రాజ్య సూత్రం ఏంటంటే, పురుషుడు స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. సైతాను రాజ్యం ఏమంటుందంటే, పురుషుడు కూడా పెళ్లి చేసుకోవచ్చు.
స్త్రీలు కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఇది సైతాను రాజ్యం. కాబట్టి పాపం అంటే ఏంటి? దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన సూత్రాల ఎడల వ్యతిరేక వైఖరి కలిగి ఉండటం పాపం. ఇక నాలుగవది, పాపం అంటే దేవుని పరిచర్య ఎడల వ్యతిరేక వైఖరి కలిగి ఉండడం కూడా పాపం. An attitude against the ministry of God, the mission of God, that is sin. అదేంటి అని అంటారేమో. సంఖ్యాకాండం 12లో ఏం జరిగిందంటే, ఒకరోజు మిరియాము అహరోను మోషే దగ్గరికి వెళ్ళి, నువ్వేనా లీడరు, నువ్వేనా మమ్మల్ని నడిపించేది, నువ్వెవరయ్యా అంటూ ఆయన నాయకత్వాన్ని ప్రశ్నించారు. మోషే ఏం చేస్తున్నాడు? అక్కడ దేవుని సేవ చేస్తున్నాడు, దేవుని మిషన్ కార్యక్రమంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు ఏంటి పాపం? నరహత్య కాదు, దొంగిలించడం కాదు, వ్యభిచారం కాదు. వీళ్ళ పాపం ఏంటంటే దేవుని యొక్క కొనసాగుతున్న పరిచర్య ఎడల వ్యతిరేక వైఖరి. హ్యావింగ్ అన్ యాటిట్యూడ్ అగేన్స్ట్ ద ఆన్ గోయింగ్ మిషన్ ప్రోగ్రామ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ డేంజరస్. అందుకే దేవుడు ఏం చేశాడు? వాళ్ళిద్దరిని పిలిచాడు. పిలిచి పంచాయతీ పెట్టాడు కదా, జ్ఞాపకం ఉందా? పంచాయతీ పెట్టి ఏం చేశాడు? వాళ్ళకి ఏం వాత పెట్టాడు? కుష్ఠరోగం. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను, చర్చిల్లో దేవుని పరిచర్య గురించి నెగిటివ్గా మాట్లాడటం, క్రిటిసైజ్ చేయటం, అసహించుకోవటం, అలా చేసేవారికి దేవుడు ఒకవేళ కుష్ఠరోగం ఇచ్చాడు అనుకో, చర్చిల్లో ఎంతమందికి ఉంటుంది అట్ట? అన్ని చర్చిల్లో ఒకరిద్దరు కనపడతారు. వచ్చే వారం మనం అందరం బయటికి పరిచర్యకి వెళ్దామంటే, ఏం పరిచర్య, టైంపాస్, వేస్ట్ అన్నాం అనుకో, వెంటనే నీకు కుష్ఠరోగం వచ్చిందనుకో. ఎన్ని చర్చిల్లో ఉంటారు ఇలాంటి వాళ్ళు? కాబట్టి పాపం అంటే నేను వ్యభిచారం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, దొంగిలించడం లేదు, అది కాదు. చేయవలసింది చేయకపోవడం కూడా పాపం. సో దేవుని పరిచర్య ఎడల వ్యతిరేక వైఖరి కలిగి ఉండడం కూడా పాపమే. అది పాత నిబంధన సార్, కొత్త నిబంధనలో ఏమి లేదు కదా అంటే, అపోస్తల కార్యం 13లో ఉంది. పౌలు బర్నబాలో ఒక ఊర్లో వెళ్ళి వాక్య పరిచర్య చేస్తుంటే ఒకడు వచ్చాడు. వాడు వచ్చి వారి పరిచయం డిస్టర్బ్ చేశాడు. డిస్టర్బ్ చేసినప్పుడు పౌలు బర్నబాలకి కోపం వచ్చి మరొక మాట అంటారు, సమస్త నీతికి విరోధి అని అన్నాడు. దేవుని తిన్నన మార్గానికి వ్యతిరేకంగా ఉన్నారా అన్నాడు. అపోస్తల కార్యం 13వ అధ్యాయం. అంటే మేము వచ్చి దేవుని తిన్నని మార్గమైన యేసు క్రీస్తును ప్రకటిస్తుంటే నువ్వు వచ్చి మధ్యలో అడ్డం ఏంటి అంటూ వారి పరిచర్యను వ్యతిరేకించాడు. వారి పరిచర్యను తొందర పెట్టినప్పుడు పౌలు ఏం చేశాడో తెలుసా? నువ్వు కొంతకాలం గుడ్డోడవై ఉంటావు. వాడు వెంటనే గుడ్డోడైపోయాడు. మళ్ళీ ఈ రోజుకు రండి. ఒకవేళ అలాగా పరిచర్యను వ్యతిరేకించే వాళ్ళు చర్చిల్లో ఉన్నారనుకో, అలాంటి వారికి దేవుడు వెంటనే గుడ్డోడుగా చేశాడు అనుకో, ఆరాధన అయిన తర్వాత, సార్ మెయిన్ గేట్ ఎక్కడుంది సార్ అంటారు. ఎన్నిసార్లు గుడ్డోళ్ళు అవ్వాలి మనం? పరిచయం ఇష్టం లేనప్పుడు నోరు మూసుకొని ఉంటే మంచిది. అంతేగాని లేనిపోని కామెంట్స్ చేసి ఇదెందుకు అదెందుకు, ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి ఏం పని లేదా, నెవర్ టాక్. ఆ పరిచయం మన పరిచర్య. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పాడు. కాబట్టి అలా ప్రకటించే వారికి మనం వ్యతిరేక వైఖరి కలిగి ఉండడం అది పాపం. అర్థమైంది కదా? కాబట్టి ఎడబాటు ఎక్కడొచ్చింది? దేవుని ఎడల వ్యతిరేక వైఖరి వచ్చింది కాబట్టి ఎడబాటు వచ్చింది. దేవుని ఎడల వెకలేదు. అది ఎందుకు వచ్చిందంటే అబద్ధం. సాతానుడు అబద్ధం చెప్పాడు, ఇది నిజమా అన్నాడు. అరే దేవుని మాటలయ్యా, దేవుని మాటలే నాకు తెలుసు, కానీ ఇది నిజమా? యేసుప్రభు ఏమన్నాడు? నేనే మార్గము సత్యము. దేవుడు చెప్పింది సత్యం. ఆ సత్యం అది సత్యమని తెలిసి కూడా నువ్వేమంటున్నావు? మానవుణ్ణి మోసం చేయటానికి ఇది నిజమా అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పింది అబద్ధం. కానీ అబద్ధానికి జనకుడెవరు? వీడు. అబద్ధానికి జనకుడైన వీడు దేవుడు చెప్పింది అబద్ధం అంటున్నాడు. అందుకే ఈ ఎడబాటు వచ్చింది. ఏర్పాటు దేవుని సర్వశక్తి సార్వభౌముడు, ఎడబాటు వచ్చిందంటే దేవుడు న్యాయవంతుడు అని మనం తెలుసుకోవాలి. ఏం పర్వాలేదులే, నువ్వు ఇన్ని సంవత్సరాలు క్రైస్తవుడుగా ఉన్నావు కదా, ఎప్పుడన్నా చిన్న చోట మోట పాపాలు చేసి పర్వాలేదులే అని కాదు. దేవుడు న్యాయవంతుడు అంతే.
దేవుడు మనకి ఏం చెప్పాడు? నీది అవునంటే అవును, కాదంటే కాదనాలి. అలాంటప్పుడు దేవుడు కూడా ఇది పాపం, దీన్ని శిక్షిస్తాను అంతే, అవునంటే అవునే. సో పొరపాటు జరిగింది అన్నమాట, పొరపాటు జరిగింది. ఇక్కడ మీరు చూస్తే దేవుని క్యారెక్టర్ కి వ్యతిరేక వైఖరి. ఇక్కడ పోపు ఏం చేశాడంటే, దేవుడు కాదు నేను డిసైడ్ చేస్తాను. దేవుని రాజ్యమా? దేవుని రాజ్యం కాదు, నా రాజ్యం, నేను చెప్పినట్టు నడవాలి అంతే. దేవుని పరిచర్య అంటారా? ఆ పరిచర్యకు నిర్వచనం నేను ఇస్తాను, బైబిల్లో ఉన్నది కాదు. అందుకే ఇదంతా మార్టిన్ లూథర్కి చాలా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే, దేవుని యొక్క ఏర్పాటు నుండి మరి మానవుడు ఎడబాటుకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు దిద్దుబాటుకు రావాలి. మూడో విషయం ఏంటంటే దిద్దుబాటు. ఇప్పుడు అర్థమైందా రిఫర్మేషన్ ఎందుకు వచ్చిందో? మానవుడు ఇవన్నీ చేశాడు, దేవునికి దూరం అయిపోయాడు, ఎడబాటు వచ్చింది. మళ్ళీ ఆ ఎడబాటును దిద్దుకోవాలంటే మరి పోపే పాలు మనసు పొందటం లే, పోపుకే పశ్చాత్తాపం రావట్లేదు. కాబట్టి ప్రజల్లోనన్నా అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ప్రజల్లో అవగాహన క్రియేట్ చేయాలని చెప్పేసి మార్టిన్ లూథరు, ఆయన అనుచరులందరూ, ఆయన ఫ్రెండ్స్ ఈ యొక్క రిఫర్మేషన్ అనే ఉద్యమాన్ని మొదలుపెట్టారు. దానినే మనం ఏమంటామంటే దిద్దుబాటు. దేవుని గురించి మూడు విషయాలు. ఒకటి, దేవుడు సార్వభౌముడు, ఆయన ఏర్పాటు. దేవుడు న్యాయం గలవాడు, మానవుడి పొరపాటు. ఆ మానవుడి పొరపాటును దిద్దటానికే దేవుడు న్యాయవంతుడు. ఇక మూడోది వస్తే, ఈ దిద్దుబాటు అనే మాటకు వస్తే, దేవుడు సమాధానకర్త. The peace of God, the sovereignty of God, the justice of God and the peace of God. మానవుల్ని తప్పుదారి పట్టించేసి సంఘము మరి కేథలిక్ చర్చ్ అలా చేసినందుకు మరి దిద్దుబాటు అనేది అవసరం వచ్చింది. మనకన్నీ తెలుసు, కానీ మనం వేరే మార్గంలో వెళ్తున్నాం కాబట్టి దిద్దుబాటు అవసరము. సంఘంలో సంస్కరణ అవసరం, సంఘంలో మార్పు అవసరం. కాబట్టి రండి, మనము వెళ్ళే తప్పు మార్గం నుండి మంచి మార్గంలోనికి తిరిగి వచ్చేద్దాం. మనకు వాక్యం ఉంది, మనకు విశ్వాసం ఉంది, మనకు యేసుక్రీస్తున్నాడు, మనకు దేవుని కృప ఉంది, కాబట్టి దేవునికే మహిమ కలగాలి అంటూ మార్టిన్ లూథర్ చేసినందుకే ఈ యొక్క రిఫర్మేషన్ అనేది మొదలైంది. The formation, the deformation and the reformation. మార్పు వచ్చిందనమాట. అందుకే మళ్ళీ మానవుడిని దేవుని యొక్క మిషన్లో కరెక్ట్గా దేవుని మిషన్ కార్యక్రమం అర్థం చేసుకోవాలి, దేవుని రక్షణ గురించి అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క మరి ఈ యొక్క సమాధాన పరిచర్య మానవుడు అర్థం చేసుకోవాలి. దేవునితో సమాధాన పడాలంటే నువ్వు డైరెక్ట్గా వెళ్ళడానికి వీల్లేదు. నా ద్వారానే నీకు దేవునికి సమాధానం నేను కల్పిస్తానని అక్కడ మరి వాళ్ళు చెప్తే, లేదు, మనం దేవునికి డైరెక్ట్గా దేవునితో కాంటాక్ట్ పెట్టుకోవచ్చు అన్నది ఇక్కడ జరిగిన దిద్దుబాటు ఇక్కడ మనం చూస్తాం. మీరు కానీ గమనిస్తే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అది చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చూస్తే దేవుడు ఏమంటున్నాడంటే, 1:18 అంటాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మన పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రమైనను అది గొర్రెబొచ్చు వలె తెల్లని వగును అంటూ మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల అని అంటాడు. రండి, లెట్ us టాక్ అబౌట్ ఇట్. దీని గురించి మనం చర్చిద్దాం. మనం ఎందుకు తప్పుదారిలో వెళ్ళిపోతున్నాం, మనం ఎందుకు ఇలా ఎడబాటులో మనం జీవిస్తాం, ఎంతకాలం మనం ఎడబాటులో ఉంటాం, మనకు దిద్దుబాటు కావాలి అంటూ మార్టిన్ లూథరు మరి రిఫర్మేషన్ అనేది మొదలైంది. దేవుడు అందుకే ప్రేరేపించాడు, రండి మీకు ప్రాబ్లం ఉందా, రండి లెట్స్ గెట్ డౌన్, టాక్ అబౌట్ ఇట్. కానీ పోప్ అలా చేయలే. అయ్యా మార్టిన్ లూథర్ ఏంటి నీ ప్రాబ్లం, రా ఇక్కడ కూర్చో, లెట్ us టాక్ అబౌట్ ఇట్ అంటాంలే. నువ్వు ఎందుకు ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటూ ఆయనకు పనిష్మెంట్ ఇచ్చారు, ఆయన్ని చాలా హింసించారు, మానసిక వేధింపులు కలిగించారు. కానీ దేవుడు అలా అంటాంలే, నీకు దిద్దుబాటు కావాలి అంటే రండి మనం కూర్చొని మన వివాదం చేర్చుకుందాం. అది రిఫర్మేషన్, అదే రిఫర్మేషన్. దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క ఏర్పాటు, మానవుడి యొక్క పొరపాటు, తిరిగి దేవుడు ఇస్తున్నాడు దిద్దుబాటు. ఏమిటా దిద్దుబాటు అంటే దేవుని సమాధానం.
దేవుని సమాధానం. దేవుని సమాధానం. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన కుమారుణ్ణి ఇచ్చాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందుతాడు, సమాధానం పొందుతాడు. నేనిచ్చు సమాధానం లోకం ఇచ్చే సమాధానం లాంటిది కాదు. సో దేవుడు సమాధానం ఇచ్చాడు. దిద్దుబాటులో ముఖ్యమైనది ఏంటంటే, దేవుని సమాధానము కావాలంటే దేవునితో సమాధాన పడాలి. ఒట్టిగా దేవుని సమాధానం చెప్పడం కాదు, దేవునితో. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ పీస్ ఆఫ్ గాడ్, యూ మస్ట్ హ్యావ్ పీస్ విత్ గాడ్. దేవుని సమాధానం కావాలంటే దేవునితో సమాధాన పడాలి. ఎందుకంటే దేవునితో ఎడబాటు అయింది కదా. దేవునితో ఎడబాటు అయినప్పుడు దేవునితో సమాధాన పడితే అక్కడ దిద్దుబాటు వస్తుంది. దిద్దుబాటు వస్తుంది. ఇక్కడ గమనించండి, నేను మార్నింగ్ కూడా చాలా గట్టిగా చెప్పాను ఈ విషయం. దేవుని సమాధానం నాకుంది బ్రదర్. ఈరోజు ఆదివారం గుడికి వచ్చాను, నాకు చాలా మంచిగా అనిపించింది. దేవుని సమాధానం నాకుంది. దేవుని సమాధానం ఒకటి, దేవునితో సమాధానం ఇంకొకటి. దేవునితో సమాధానం లేకుండా అప్పుడప్పుడు దేవుని సమాధానం కలిగి, నాకు బాగా అనిపిస్తుంది బ్రదర్, మీరు ప్రేయర్ చేస్తే బాగా అనిపించింది, వాక్యం వింటే బాగా అనిపించింది, బైబిల్ చదివితే బాగా అనిపించింది, ఇవన్నీ జరిగినా కూడా నువ్వు దేవునితో సమాధాన పడకపోతే, నీకు రక్షణ అనుభవం లేకపోతే, మారు మనసు లేకపోతే, నీకు ఇంకా దిద్దుబాటు రాలే. ఆ ఎడబాటులో సర్దుబాటు ఉంది కానీ దిద్దుబాటు రాలే. చాలా మంది సర్దుబాటు చేసుకుంటారు, ఎడబాటు ఉందని తెలుసు, పాపములో జీవిస్తున్నారని తెలుసు, అయితే దిద్దుబాటు లేదు. సర్దుబాటు చేసుకున్నంతసేపు దిద్దుబాటు రాదు. అందుకే మార్టిన్ లూథర్ చాలా గట్టిగా, సర్దుబాటు కాదు, మనకు దిద్దుబాటు కావాలి. దిద్దుబాటు కావాలి, దేవునితో సమాధానం కావాలి. దేవుని సమాధానం అందరికీ ఉంది, దేవుని కృప అందరి మీద ఉంది. ఆయన అందరి మీద వర్షం కురిపిస్తాడు, సూర్యుడు వస్తాడు అందరి మీద దేవుని కృప ఉంది. కానీ అందరికీ దేవునితో సమాధానం లేదు. నీకుందా? నేను కొంచెం టెన్షన్లో ఉంటే ప్రేయర్ చేయించుకుంటే బాగా అనిపిస్తుంది అయ్యగారు. వెరీ గుడ్. బాగా అనిపించడం వేరు, దేవునితో సమాధాన పడటం వేరు. యూ కెన్ హ్యావ్ పీస్ ఆఫ్ గాడ్ నవ్ అండ్ దెన్, బట్ యూ మస్ట్ హ్యావ్ పీస్ విత్ గాడ్. దెన్ ఇట్ విల్ బి ఆల్వేస్ పర్మనెంట్. యూ కెన్ హ్యావ్ పీస్ ఆఫ్ గాడ్ టెంపరీలీ నవ్ అండ్ దెన్. అప్పుడప్పుడు దేవుని సమాధానం ఉండొచ్చు, కానీ దేవునితో సమాధానం అది శాశ్వతమైంది. ఆ సమాధానం లోకం ఇచ్చే సమాధానం కాదు, నేనిచ్చు సమాధానం అని ప్రభు చెప్పాడు. ఎవరైనా సమాధానకర్త. సో ఈరోజు ఈ రిఫర్మేషన్ దినాన మనం ఇది నేర్చుకున్నాము. దేవుని ఏర్పాటు, ఆయన సర్వశక్తిమంతుడు, మానవుడి ఎడబాటు, అక్కడ దేవుని న్యాయం. అయితే దిద్దుబాటు అనేది దేవుడు ఇస్తున్నాడు కాబట్టి అది దేవుని సమాధానం. ద సావరెనిటీ ఆఫ్ గాడ్, ద జస్టిస్ ఆఫ్ గాడ్ అండ్ ద పీస్ ఆఫ్ గాడ్. ప్రొటెస్టెంటిజం ఎందుకు వచ్చిందంటే, మానవుడు దూరం అయిపోయాడు, మళ్ళీ దగ్గరికి రావాలి, మళ్ళీ దిద్దుబాటు జరగాలి. అయితే ప్రాబ్లం ఏంటంటే, నేను ముగించే ముందు ఈ మాట చెప్పాలి. మనకు రోమన్ క్యాథలిక్ చర్చ్ నుండి దిద్దుబాటు వచ్చింది. ఇప్పుడున్న సమస్య ఏంటో తెలుసా? ప్రొటెస్టెంట్ వారికే రిఫర్మేషన్ కావాలి. ఇప్పుడు ప్రొటెస్టెంట్ వారికి రిఫర్మేషన్ కావాలి, దిద్దుబాటు కావాలి. ఎందుకంటే మార్టిన్ లూథరు ఒక ప్రొటెస్టెంట్ చేశాడు. కొంతకాలం అయ్యాక వేరే వాళ్ళు కొందరు వచ్చి మార్టిన్ లూథర్ రాంగ్ అంటూ ఇంకో డినామినేషన్ వచ్చి, వీళ్ళిద్దరూ రాంగ్ అని మూడో ఆయన వచ్చాడు, వీళ్ళు ముగ్గురు రాంగ్ అని ఇంకొక ఆయన వచ్చాడు. నా దగ్గర పెద్ద చార్ట్ ఉంది. ఇవన్నీ కూడా అప్పుడప్పుడే జరిగిపోతా వచ్చాయి. మీరంతా రాంగ్ అంటూ మరి మెథడిస్ట్ వచ్చింది, మీరంతా రాంగ్ బ్యాప్టిస్ట్ వచ్చింది. వీళ్ళందరూ రాంగ్ అండి అంటూ మళ్ళీ చోటమోటా చర్చిలు వచ్చేసాయి. రోమన్ క్యాథలిక్లో ఒక విషయం, మంచి విషయం అంటాను ఏంటంటే, వాళ్ళకి ఇన్ని డినామినేషన్స్ లేవు. వాళ్ళకి రెండే ఉంటాయి, సిస్టర్స్ బ్రదర్స్. క్యాథలిక్ చర్చ్ మీరు ఎక్కడైనా చూసారా?
రోమన్ క్యాథలిక్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని లేదు, మనకెన్నో ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఏమైందంటే దీని వలన దొంగ బోధలు వచ్చేసాయి, దొంగ బోధకులు వచ్చేసారు, దొంగ చర్చిలు వచ్చేసాయి. ఇక్కడ నుంచి వై జంక్షన్ వరకు 300 చర్చిలు ఉన్నాయంట. వై జంక్షన్ వరకు 300 చర్చిల్లో ఎన్ని క్యాథలిక్ చర్చిలు ఉన్నాయి ఎప్పుడైనా లెక్క పెట్టారా? ప్రొటెస్టెంట్ చర్చిలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య టీవీ ద్వారా దొంగ బోధలు వచ్చేసాయి. అందుకే నా బాధ ఏంటంటే, ఓకే క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్ వేరైపోయాము 500 సంవత్సరాలు, ఇప్పుడు ప్రొటెస్టెంట్ వారికే రిఫర్మేషన్ కావాలి, ప్రొటెస్టెంట్ వారికే ఈ దిద్దుబాటు అనేది జరగాలి. మనం ఏదైనా దొంగ బోధకి వెళ్ళిపోయామా? ఏదైనా దొంగ బోధల్లోకి మనం వెళ్ళిపోతున్నామా? ఎందుకంటే ఆ దొంగ బోధకులు చాలా ఆకర్షణంగా మాట్లాడతారు, వాళ్ళ మాటలు విని చాలా తీయగా ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం? థింక్ అబౌట్ ఇట్. దేర్ వాజ్ ఎ రిఫర్మేషన్, బట్ నౌ ద ప్రొటెస్టెంట్స్ దే నీడ్ రిఫర్మేషన్. మనకు ఉద్యోగం కావాలి, మనకు దిద్దుబాటు కావాలి. మనం చాలా కాలం వరకు తప్పుదారిలో వెళ్తున్నా కూడా సర్దుబాటులోనే ఉన్నాం, కానీ దిద్దుబాటులోనికి రాలే. సర్దుకుపోతున్నాం, పర్వాలేదు ఏమనుకోలే, దేవుడు ఏమనుకోలే అంటూ అలా ఉండిపోతున్నాం. మనకు కావాల్సింది సర్దుబాటు కాదు, దిద్దుబాటు. ఏమంటారు? అందుకే యేసు ప్రభు ఇప్పుడు కూడా మనకి సహాయం చేయడానికి ఇష్టంగా ఉన్నాడు. ప్రభా మేమైనా సర్దుకుంటూ ముందుకెళ్ళిపోతున్నామా, నీకు ఆయాస్కరమైంది ఏమైనా చేస్తున్నామా అని అడిగినప్పుడు మరి ఆయన దిద్దుబాటు చేయటానికి, అందుకే సమాధానము, ద సావరెనిటీ ఆఫ్ గాడ్, ద జస్టిస్ ఆఫ్ గాడ్ అండ్ ద పీస్ ఆఫ్ గాడ్. మా అంకుల్కి ఈ అవుట్లైన్ పంపితే ఆయన ఈరోజు మార్నింగ్ ఒరే ఇంకోటి కలుపురా అన్నాడు. ఏంటంటే ఏర్పాటు, ఎడబాటు, దిద్దుబాటు, సిద్ధపాటు. సిద్ధపడండి, దిద్దుబాటు కోసం కూడా సిద్ధపడాలి. ఒట్టి ఆటోమేటిక్గా దిద్దుబాటు జరగదు. సిద్ధపడ్డాడు మార్టిన్ లూథర్, సిద్ధపడ్డాడు. రిస్క్ ఉందని తెలుసు, ప్రాణానికి ఆయన ప్రాణం కూడా తెగపెట్టేశాడు. ఇష్టం, నేను చావటానికి కూడా ఇష్టం అంటే ఆయన ఓవర్ నైట్కి ఏం రాలే, అది అలా జరుగుతూ ఉంది. కాబట్టి దిద్దుబాటుకు సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి ఈరోజు మరి కొంతమందికి ప్రొటెస్టెంట్ అంటే ఇప్పుడు అర్థమై ఉంటుంది. మేము ప్రొటెస్టెంట్ అంటే ఎందుకు ప్రొటెస్ట్? అది క్యాథలిక్ వాళ్ళు చెడ్డోళ్ళు కాబట్టి మేము మంచోళ్ళు, అట్లా కాదు. ప్రొటెస్టెంట్ అనే మాట దేవుని ఏర్పాటు నుండి ఎడబాటు వచ్చింది, ఎడబాటు నుంచి ఇప్పుడు మళ్ళీ దిద్దుబాటు వచ్చింది. మన జీవితాల్లో ఏమైనా దిద్దుకోవాల్సి ఉందా? ఒకసారి ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాము. ప్రభువా నీకు వందనాలు, నీ వాక్యం కొరకై వందనాలు, రిఫర్మేషన్ ఈ రోజు కొరకై నీకు వందనాలు. ఆ ఉద్యమం ప్రభువా అనేక జీవితాలు మార్చింది, కానీ మళ్ళీ మెల్లగా మళ్ళీ సర్దుబాటులోకి వెళ్ళిపోతుంది సంఘం. ప్రొటెస్టెంట్లు ప్రభా మరి సర్దుబాటు చేసుకుంటూ దొంగ బోధలకు ప్రభావితులైపోయి ఆ ముఖ్యమైన సూత్రాలకు కూడా దూరం అయిపోతున్న దినాలు. ప్రభా సహాయం చేయండి. నీ వాక్యము మాలో ఫలింప చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.